नमः। भारत माता को जय, जय श्री राम। నేను మీ కమ్మాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాల అధ్యక్షుడు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు 5వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం దసరా ఉత్సవాలు పూర్తయిన తర్వాత మా ఈ గోకవరం గ్రామంలో అత్యంత వైభవపేతంగా జరిగే, ఎప్పటిలాగే జరిగే దసరా ఊరేగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒక 50 లక్షల రూపాయలు మా గోకవరం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున ఈ ఉత్సవాల ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే అమ్మవారికి ప్రత్యేకమైన రథం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ కమిటీ వారు అందరూ కూడా, మా జగన్నాథ్ శర్మ గారు కానీ, ఇనుపూడి పెద్దలు గారు కానీ, వరసాల ప్రసాద్ గారు లాంటి ప్రముఖులందరూ కూడా అమ్మవారికి రథం కావాలని చెప్పి అడిగితే 50 లక్షల రూపాయలు వేయంతో అంత రథం అందజేయడం జరిగింది. అయితే ఈ రథానికి నిజంగా 15 లక్షల రూపాయలతో మొదలు పెట్టినా ఇప్పుడు 50 లక్షల రూపాయలతో అయింది. దీన్ని మీరు అందరూ కెమెరాతో క్యాప్చర్ చేయాలి, కానీ ఒక్కొక్క దానికి చెప్పడానికి అంత సాధ్యం కాదన్నట్టుగా చాలా గొప్పగా తయారైంది ఇది. సో మీకు అలాగే మేము ఇంత గొప్పగా జరగడానికి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా ప్రత్యేకమైన సహకారాలు అందిస్తున్నారు. మాకు ఎస్ఐ నాగపవన్ కుమార్ గారు కానీ, మా సిఐ కిషోర్ గారు కానీ, అలాగే నాగార్జున గారు కానీ, మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు కానీ, అలాగే ఎస్పీ గారు మా కిషోర్ శివం గారు కానీ, వీరి యొక్క సహకారంతో, సపోర్ట్ తోటి ఇంత పెద్ద ప్రజా సమూహం కానీ, ఇంత పెద్ద ఈ ఉత్సవం కానీ జరగడానికి సాధ్యం కాదు. ఇది వారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు కొబ్బరికాయ కొట్టే వరకు మీ బాధ్యత, తర్వాత మా కంట్రోల్లో తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ పవన్ కుమార్ గారు చెప్పారు, సిఐ గారు చెప్పారు, మా కిషోర్ గారు. సో వీరందరూ చూస్తూనే ఉన్నారు. మనం ఇది చాలా పెద్ద ఉత్సవంగా జరగబోతుంది. ఎక్కడా కూడా ఈ మధ్య చుట్టుపక్కల ఎక్కడా లేని పెద్ద ఉత్సవం అయితే మాత్రం మా గోకవరం జరగబోతుంది. మీ అందరికీ విషయం తెలియజేసుకుంటూ, మనకి సమయాభావం ఉంది, జనాలు కూడా చాలా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది కాబట్టి పోలీసు వారు మనకి ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేస్తారు. మీ అందరూ ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ, మీ కమ్మాల్సిన భారత్ మాతకు జై, జై శ్రీరామ్.